గేమ్ చేంజరా పుష్పరాజా సంక్రాంతికి? ఎందుకంటే నేను అన్ని సినిమాలకి చెప్తాను, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని అందరికీ తెలుసు. కానీ చరణ్ అంటే నాకు అభిమానం. ఎందుకంటే యాక్టింగ్ పరంగా రంగస్థలంలో ఆయన యాక్టింగ్ చూసాం కానీ దానికి డబుల్ ఇంపాక్ట్ చూపించాడు. ఇందులో ఆ సినిమాలో ఎంట్రన్స్ షాటే వేరే లెవెల్ అయింది. ఇంటర్వ్యూలో బ్యాంక్ అయితే ఇంకా అద్భుతం. నాకు రెండు బాగా నచ్చాము. ఎందుకంటే తండ్రిని బట్టే కొడుకొస్తారు, తండ్రిని బట్టే కొడుకొస్తారు, కొడుకుని బట్టి తండ్రి రాడు కదా. బాగుంది సినిమా. రామ్ చరణ్ అన్న రంగస్థలంలో ఎంతైతే ప్రాణం పెట్టి యాక్ట్ చేయడో దానికి డబుల్ ఇంపాక్ట్. అవును, అంటే శంకర్ గారు దృష్టి అంతా గేమ్ చంద్ర మీద పెట్టాడు, భారతీయ టీం మీద పెట్టలేదు. కాబట్టి సినిమా చాలా బాగుంది. ఏరే అద్వాని గారి యాక్టింగ్ బాగుంది. ఈ సినిమాలో ఇంకో వ్యక్తిని కూడా మనం చెప్పచ్చు, వేరే లెవెల్ అండి. మా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఈ సినిమాలో మిస్యూజ్ చేయలేదు. ఒక వల్గర్ లాంగ్వేజ్ గానీ, ఒక దుఃఖం కలుపుకోవడం గానీ, ఒక దొంగతనాలు గానీ, ఇంకోటి ఏం లేవు. లేదు అసలు దానికి దీనికి ఒకే ఒకటి సినిమాకి నువ్వు పుట్టావా? నువ్వు పుట్టావమ్మా? నేనే పుట్టాను లేదు నాకే డౌట్. ఇప్పుడు పుట్టేటోళ్ళు ఇంత టోళ్ళు అయ్యాం. దీనికి సంబంధం లేదు. ఏదైనా గానీ ఒక మంచి మెసేజ్, అంటే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తా ఉంటుంది, పర్ఫెక్షన్ సూపర్. నా దృష్టిలో సినిమా అయితే సూపర్ హిట్ మూవీ వస్తుంది. ఫస్ట్ రోజే 120 crores వస్తుంది తీసుగా. పండగ సీజన్ కాబట్టి అవుతుంది. కుటుంబ పరంగా చూడొచ్చు సినిమా, ఎక్కడ మిస్యూజ్ లేదు. చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. అందరూ చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు. ఒక